అందరికీ నమస్కారం అండి. పిల్లలు ఇంట్లో ఉంటే 3 పూటలు ఏదో ఒకటి చేసి పెట్టాలండి. అలాంటప్పుడు ఇలాంటి చీజ్ కలిపి చేసుకున్న సోయా చంక్ నగ్గట్స్, అలానే అవకాడో డిప్ తయారీ విధానం, కావలసిన పదార్థాలు చూద్దామండి. చీజ్తో కలిపి చేసిన సోయా చంక్ నగ్గట్స్ ఈజీగా చేసుకునే రుచికరమైన ప్రోటీన్ రిచ్ స్నాక్ అండి. ఇది పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ఇష్టంగా తినే క్రిస్పీ నగ్గట్స్ని పిల్లలకి లంచ్ బాక్స్లోని లేదా ఈవినింగ్ స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయి. సోయా చంక్స్లో 100% వెజ్ అండి. ఇది తక్కువ ఫ్యాట్ కలిగి ఉంటుంది. వీటిలోని ప్రోటీన్ లెవెల్స్ గుడ్లు, మాంసం కంటే కూడా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఒక 100 గ్రాములు సోయా చంక్స్ తీసుకొని గోరువెచ్చటి నీళ్ళు వేసి 10 నిమిషాలు నానబెట్టుకుందాం. 10 నిమిషాలు నానిన సోయా చంక్స్లో నీరు మొత్తం పిండేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఈ చంక్స్ అన్నిటినీ వేసి ఒక ఇంచు పొట్టు తీసిన అల్లం ముక్క, ఒక 3 వెల్లుల్లి రేకలు పొట్టు వెలిచినవి, ఒక ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా 4 ముక్కలుగా చేసుకొని వాటిని వేసుకొని మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్ చేసుకుందాం. దీన్ని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దానిలో ఉడికించిన 3 బంగాళదుంప ముక్కలు వేసుకొని, అలానే కొద్దిగా కొత్తిమీర తరుగు, రెండు టేబుల్ స్పూన్లు చికెన్ గరం మసాలా, ఒక అర చెంచా పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 4 టేబుల్ స్పూన్లు మైదా వేసి వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. సోయా చంక్స్లోని ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఫైబర్ యొక్క గుణాలు కలిగి ఉండి కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందండి. ఇలా బాగా కలిసిన దాన్ని చిన్న చిన్న బాల్స్ చేసి మనం దీన్ని చీజ్ ఫిల్లింగ్ చేసుకుంటాం కనుక చీజ్ స్లైసులను కూడా నేను కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా పక్కన ఉంచానండి. ఫ్లాట్గా చేసుకున్న దానిలో చీజ్ స్లైస్ పెట్టి మనకు కావాల్సిన షేప్లో చేసుకుందామండి. ఓవెల్ కానీ రౌండ్ కానీ ఫ్లాట్గా కూడా చేసుకొని మీరు వీటన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు సోయా చంక్స్కి స్లరీ తయారు చేసుకుందామండి. దీన్ని మనం బ్రెడ్ క్రమ్స్లోని రోల్ చేసుకుంటాం కనుక బైండింగ్ గురించి ఒక 3 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లవర్, కొద్దిగా ఉప్పు, సరిపడినన్ని నీళ్లు వేసి మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఉండేలాగా స్లరీ తయారు చేసుకుంటాం. ఇప్పుడు నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి, క్రమ్స్. మనం తయారు చేసుకున్న ఈ సోయా చంక్స్ నగ్గట్లని ఒక్కొక్కటి స్లరీలో వేసి బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకుందాం. సోయా చంక్స్లోని ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉండి బరువు, గుండె జబ్బులు, మెనోపాజ్ లక్షణాలు తగ్గించి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అందు గురించి పిల్లలు, ఆడవారు, పెద్దోళ్ళు చాలా ఎక్కువగా సోయా చంక్స్ వాడుకోవచ్చండి, మెరుగుపరుస్తుంది. ఇప్పుడు ఇలా మొత్తం అన్నిటినీ స్లరీలో వేసి బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకొని పక్కన ఉంచుకుందామండి. స్టవ్ మీద ఒక కడాయిలో తగినంత నూనె ఫ్రై చేసుకోవడానికి వేసి బాగా వేడైన నూనె మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొన్ని చొప్పున ఈ నగ్గట్స్ వేసి ఫ్రై చేసుకుందామండి, మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. ఇలా తయారైన ఈ నగ్గట్స్ అన్నిటినీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. అలానే మిగిలిన సోయా చీజ్ నగ్గట్స్ అన్నిటినీ నూనెలో వేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు నేను చేసే వంటలు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ వేసుకుని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కువ మందికి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇప్పుడు మనం బాగా ఫ్రై అవుతున్న వాటిల్లోంచి చీజ్ బయటకు తొంగి చూడటానికి నగ్గట్స్ని పగలగొట్టుకొని వస్తున్నాయండి. బాగా ఫ్రై అయిపోయిన వీటన్నింటినీ తీసి ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టుకుందాం. ఇంకా సర్వ్ చేయటమేనండి. టమాటో సాస్ వేసిస్తే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. అలానే పెద్దవాళ్ళు ఈవినింగ్ టీ టైంకి ఇలాంటివి చేసుకుని వాళ్ళకు కూడా సర్వ్ చేస్తే ఇష్టంగా టీతో పాటు తింటారండి. ఇలాంటి నగ్గట్స్ అలాంటివి చేసుకునేటప్పుడు మనం తయారు చేసి పెట్టుకొని
ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. తినేటప్పుడు మాత్రమే ఫ్రై చేసుకుంటే ఆ క్రిస్పీనెస్ క్రంచీనెస్ ఎంజాయ్ చేయొచ్చండి. పిల్లలు ఇలాంటి చీజ్ తోటి తయారైన ఈ వస్తువులను చూస్తే వదిలిపెట్టండి. ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోతుంది. రుచికరమైన ప్రోటీన్ రిచ్ ఆరోగ్యకరమైన ఈ సోయా చంక్స్ నగ్గట్స్ చీజ్తో కలిపి చేసినవి మీకు నచ్చినాయి అనుకుంటున్నారండి. నచ్చినట్లయితే తప్పకుండా తయారు చేసుకొని నాకు ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు అమెరికా పండైన అవకాడో మన దేశంలో కూడా విరివిగా దొరుకుతున్నాయండి, సూపర్ మార్కెట్స్ బయట కూడాను. కానీ వీటికి ఎక్కువ రోజులు మనం నిల్వ ఉంచలేమండి. ఎక్కువ రోజులు ఉంటే పులుపు వచ్చేసి తినడానికి పనికిరాదండి. అలాంటి ఈ పల్ప్ తోటి హెయిర్ ఫేస్ మాస్కులు చేసి వాడుకోవచ్చండి. మనం కట్ చేసిన అవకాడోని మధ్యలోంచి సీడ్ బయటికి తీసి పల్ప్ అంతా ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాం. ఇది రుచిలోని బ్లంట్గా ఉంటుంది కానీ ఒక వెన్నలాగా ఉంటుందండి. చిన్నపిల్లలు ఒక 5-6 నెలలు వచ్చిన పిల్లలకి ఇది పెడితే చాలా మంచి పోషక విలువలు ఉండి వాళ్ళకి చాలా నచ్చుద్దండి. ఇది మనం కూడా తినేటప్పుడు ఇలా కొన్ని యాడ్ చేసుకుంటే ప్రతి దాంట్లోని కలుపుకొని తినచ్చు. బ్రెడ్ టోస్ట్లకి అలానే పరోటాల్లో కూడా చాలా బాగుంటుందండి ఈ డిప్పు. ఇప్పుడు ఈ పల్పులోని ఒక 2 వెల్లుల్లి రేఖలు, 1 స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర కాడలతో సహా వేసుకుని దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, 1 స్పూను నిమ్మరసం వేసుకుని మిక్సీ జార్లో మొత్తం అన్నీ వేసి మెత్తటి పేస్ట్ చేసుకుందామండి. ఇలా తయారైన పేస్ట్ని బౌల్లోకి తీసుకుని పైనుంచి గార్నిష్గా చిల్లీ ఫ్లేక్స్, సన్నగా తరిగిన కొత్తిమీరతో 2 నిమిషాల్లో తక్కువ పదార్థాలతో తయారయ్యే క్రీమీ అవకాడో డిప్ రెడీ అండి. ఈ డిప్ చాలా రుచిగా ఉండి పాస్తాల్లోకి టాపింగ్ గాను బ్రెడ్ స్లైస్లకి స్ప్రెడ్ గాను చాలా బాగుంటుందండి. అలానే సోయా చీజ్ నగ్గట్స్ అవకాడో డిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.